గత వైసీపీ పాలనలో జరిగిన ఎన్నో దాడులను పరిష్కరించకుండా ఆనాడు నిద్రపోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు మేల్కొని కూటమి పాలనలో ఆనాటి వైకాపా హత్య రాజకీయాలు కొనసాగుతుంటే నేడు అదే జగన్ ప్రశ్నించడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు సురేందర్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు. నీ బాబాయిని గొడ్డలితో బాత్రూంలో నరికేసినప్పుడు ఈ శాంతి భద్రతలు అనే మంత్రం ఎక్కడ నిద్రపోతా ఉన్నింది అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఓం ప్రకాష్ అనే ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి యువకుడు మీరు నాసి రకం మందు ఇస్తున్నారు, అది కూడా నాసి రకం మందు కూడా విపరీతంగా రేట్లు పెంచేశారు, నాసి రకం కాకుండా మంచి రకం రేట్లు తగ్గించండి అని అడిగితే తెల్లవారే కుందికి అతన్ని శవంగా చేసేశారు. ఆ రోజు ఎక్కడికి పోయింది అని అడుగుతున్నా. అదేవిధంగా చంద్రయ్య జై జగన్ అంటే వదిలేస్తాము, లేకపోతే నిన్ను చంపేస్తాము అంటే నా ప్రాణం పోయినా జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం తప్ప ఇంకొక మాట నా నోట రాదు అంటే ఏటను కోసినట్టు, ఒక మనిషిని ఏటను కోసినట్టు అతి క్రూరంగా చంపారే. ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ శాంతి భద్రతల మంత్రం అని అడుగుతా ఉన్నా.